కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజ్ ను నిపుణుల బృందం పరిశీలించింది. మేడిగడ్డ అన్నారంలో బ్యారేజ్ నిర్మాణ లోపాలను సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు పరిశీలించారు. బ్యారేజ్ లో 39 పియర్ వద్ద ఏర్పడిన సీపేజ్ ని పరీక్షించారు. బ్యారేజ్ సమస్యలు, పలు అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రేపు తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం రానుంది. చైర్మన్ అనిల్ కుమార్ సింఘాల్ నేతృత్వంలో మేడిగడ్డ అన్నారం పరిశీలనకు వెళ్లనున్నారు. మేడిగడ్డ కుంగుబాటు, పిల్లర్ల పగుళ్లకు గల కారణాలను విశ్లేషించనున్నారు. మరమ్మతులు చేస్తే బ్యారేజ్ నిలుస్తుందా లేదా అన్న దానిపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రభుత్వానికి ఇవ్వనుంది. అలాగే అన్నారంలో బుంగలు పడి నీరు లీక్ అవడంపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వనుంది. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, బ్యారేజ్ ను ఇప్పటికే నిపుణుల బృందం పరిశీలించినట్టు తెలుస్తుంది. లోపాలను, సమస్యలను కూడా అధికారులను అడిగి ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఏ లోపాలను గుర్తించింది, ఏంటి పూర్తి అప్డేట్స్? శంకరి, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందంకి సంబంధించినటువంటి నిపుణులంతా కూడా ఇటు అన్నారము ఇటు మేడిగడ్డ బ్యారేజ్ల ఎక్కడైతే పియర్స్ దెబ్బతిన్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అక్కడ ఏదైతే పియర్స్ కుంగుబాటుకు గురైందో మేడిగడ్డలోని బ్లాక్ 7 లో పియర్స్ కుంగుబాటుకు గురైన దగ్గర సాంకేతిక నిపుణుల బృందం అంతా కూడా నదీ గర్భంలోకి సాంకేతిక పరికరాలను చొప్పించి దాని యొక్క అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఎందుకు పిల్లర్స్ కుంగిపోయాయి, ఏ లోపాల వల్ల అవి కుంగిపోయాయి, ఇక్కడ నాణ్యత లోపాలు ఉన్నాయా లేదంటే భూగర్భంలో ఉన్నటువంటి పొరల పరిస్థితి ఏంటి, భూమి ఈ యొక్క ఫోర్స్ ను తట్టుకోగలిగిందా ఏంటా అనేటువంటిది వాటన్నిటిని కూడా వివరాలు సేకరించారు. ఇటీవల దీనిపైన అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ నడవడం, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇదంతా మళ్ళా రిపేర్ చేయవచ్చు అనేటువంటి వాదన వినిపించినటువంటి నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. పూర్తి స్థాయిలో దీనిపైన అధ్యయనం చేయాలని ఆదేశించింది. అందులో భాగంగానే ఇప్పటికే మేడిగడ్డలో బ్లాక్ 7 లోని 16 నుంచి 21 పియర్స్ ను మొత్తం కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో పరిశీలన చేశారు. నదీ గర్భంలోకి సాంకేతిక పరికరాలను చొప్పించి వాటి యొక్క సిచ్యువేషన్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా అన్నారం బ్యారేజ్ లో కూడా ఇదే పరిస్థితి. అన్నారం బ్యారేజ్ లో 39వ పియర్ దగ్గర ఏ విధంగానైతే నీళ్లు లేకపోయినా కూడా అక్కడి నుంచి బుగ్గలు లోపల నుంచి నీటి బుడగలు రావడం, పియర్స్ కింది నుంచి నీరు ఉబికి రావడాన్ని కూడా వాళ్ళు పరిశీలించారు. అక్కడ కూడా సాంకేతిక పరికరాలను నదీ గర్భంలోకి చూపించి వాటి యొక్క సిచ్యువేషన్ అయితే పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. ఈ 2 బ్యారేజ్లకు సంబంధించినటువంటి నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళను కూడా రంగంలోకి దించనుంది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దీన్ని అధ్యయనం చేసి అసలు ఈ 2 బ్యారేజ్ పనికి వస్తాయా రావా అనేటువంటి మాత్రం వాళ్ళు నిర్ధారించనున్నారు.